హలో వ్యూయర్స్, వెల్కమ్ టు మనలా ఎక్సలెన్స్ యూట్యూబ్ ఛానల్. సో మనకి మనలా ఎక్సలెన్స్ టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ ఆర్ఆర్పీ అనే ప్రోగ్రామ్ అనేది లాంచ్ చేయడం జరిగింది మనలా ఎక్సలెన్స్ ఇన్స్టిట్యూట్. ఇందులో మీకు మెయిన్ సిలబస్, ఎంటైర్ సిలబస్ ర్యాపిడ్ రివిజన్ ఉంటుంది. అలానే క్వశ్చన్ టు ఆన్సర్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. దాంతోపాటు వీటికి సంబంధించి డైలీ టెస్ట్ అంటే సబ్జెక్ట్ వైజ్ మాక్ టెస్టులు కూడా కండక్ట్ చేస్తారు. ఫర్దర్ డీటెయిల్స్ కోసం మీరు అడ్మినిస్ట్రేషన్ని కన్సల్ట్ అవ్వచ్చు ఈ యొక్క మెయిన్స్ ఆర్ఆర్పీ ప్లస్ ప్రోగ్రామ్ గురించి. సరే, మరి ఈరోజు మనం డిస్కస్ చేయబోయేటటువంటి పాపులర్ పర్సనాలిటీ, ప్రముఖ వ్యక్తి గురించి ఎవరంటే మనకి సుభాష్ చంద్రబోస్ గారి గురించి మనం మాట్లాడుకుంటాం అనమాట. ఓకే, సరే, ఈరోజు మనం సుభాష్ చంద్రబోస్ గారి గురించి ఏం మాట్లాడుకోబోతున్నాం? సో ఎందుకు మాట్లాడుకుంటున్నాం? ఎందుకంటే ఈరోజు మనకు సుభాష్ చంద్రబోస్ గారి యొక్క బర్త్ యానివర్సరీ కాబట్టి. ఓకే, 23 జనవరి. సరే, మరి సుభాష్ చంద్రబోస్ గారి గురించి ఫర్దర్గా మాట్లాడుకునే కన్నా ముందు ఈవెన్ మీరు ఇక్కడ చూడొచ్చు, ఇది మనకి సుభాష్ చంద్రబోస్ గారు రాసినటువంటి రిజిగ్నేషన్ లెటర్. ఎందులో నుంచి రిజిగ్నేషన్ ఇచ్చారు? ఇండియన్ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్, ఐసీఎస్ ఎగ్జామినేషన్ నుంచి రిజిగ్నేషన్ ఇవ్వడం జరిగింది. 1919లో ఇక సుభాష్ చంద్రబోస్ గారు ఇండియన్ సివిల్ సర్వీస్కి సెలెక్ట్ అవ్వడం జరిగింది స్టూడెంట్స్. సరే, దాంతోపాటు ఈరోజు అంటే మనం సుభాష్ చంద్రబోస్ గారి యొక్క బర్త్ యానివర్సరీని మనం పరాక్రమ్ దివస్ అని సెలబ్రేట్ చేసుకుంటున్నాం కదా. మరి ఈసారి అంటే 2023లో గవర్నమెంట్ ఏదైనా ఇనిషియేటివ్ తీసుకుందా? అంటే గవర్నమెంట్ ప్రోగ్రామ్స్లో భాగంగా గవర్నమెంట్ ఏమేమి అనౌన్స్ చేసింది అవి కూడా మనం ఒకసారి డిస్కస్ చేద్దాం. 23 జనవరి 2023 స్పెసిఫిక్గా. సో ఇవన్నీ డిస్కస్ చేసే కన్నా ముందు మనకి సిలబస్ మ్యాపింగ్లో చూసినట్టయితే కనుక ఇది మనకి యూపీఎస్సీ పాయింట్ ఆఫ్ వ్యూలో జిఎస్ పేపర్ 1లో యూజ్ అవుతుంది. మీకు జిఎస్ పేపర్ 1లో మోడర్న్ ఇండియన్ హిస్టరీ అండ్ సిగ్నిఫికెంట్ పర్సనాలిటీస్ అని ఉంది కదా, ఈ విధంగా. అలానే మనకి టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్లో పేపర్ 2లో మనకి సెక్షన్ 1 ఉంది కదా, హిస్టరీ అండ్ కల్చర్ ఆఫ్ ఇండియా. ఇందులో మనకి 3 ఫేజెస్ ఆఫ్ ఫ్రీడమ్ స్ట్రగుల్ ఉంది, 1885 to 1947 ఇందులో యూజ్ అవుతుంది. అలానే మనకి ఏపీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ పేపర్ 2లో హిస్టరీ, ఇందులో మనకి ఇండియన్ నేషనల్ మూమెంట్లో ఏపీపీఎస్సీలో కూడా యూజ్ అవుతుంది. ఇది మనకి సిలబస్ మ్యాపింగ్. మరి ఏ ఎగ్జామ్ అయినా సరే, అంటే ఏ టాపిక్ అయినా మీరు ప్రిపేర్ అయ్యేటప్పుడు ఆ సిలబస్లో ఎక్కడ కవర్ అవుతుందో చెక్ చేసుకోవాలన్నమాట. ఈవెన్ నిన్న మీకు చెప్పాను, మనము ఫేమస్ పర్సనాలిటీస్ ఇన్ హిస్టరీ అని డిస్కస్ చేసాం కదా. అందులో పెరియార్ గురించి, వైకోం సత్యాగ్రహ గురించి మనం మాట్లాడుకున్నాం కదా. అది నిన్న మనకి ఏడబ్ల్యూ ఎగ్జామ్లో స్టేట్ ఫార్వర్డ్ పెరియార్ గారు ఈ క్రింది వాటిలో ఏ ఉద్యమానికి సంబంధించింది అని చెప్పేసి వైకోం సత్యాగ్రహ ఇచ్చారు. కాబట్టి క్వశ్చన్స్ అలా అడిగే అవకాశం ఉంటుంది. మీరు వీడియోస్ని కొద్దిగా కేర్ఫుల్గా వినాల్సి ఉంటుంది స్టూడెంట్స్. ఓకే, సరే, ఈ వీడియోలో మనం ఏమేమి డిస్కస్ చేయబోతున్నాం? ఈ వీడియోలో ఫస్ట్ మనం ఈ యొక్క సుభాష్ చంద్రబోస్ గారి యొక్క బర్త్ యానివర్సరీ, ఈ యొక్క 2023 యొక్క ఈ సంవత్సరం యొక్క స్పెషాలిటీ ఏంది, కేంద్ర ప్రభుత్వం ఏమైనా ప్రోగ్రామ్స్ ప్రకటించిందా, అవి మాట్లాడుకుంటున్నాం. దాని తర్వాత సుభాష్ చంద్రబోస్ స్టాచ్యూ అనేది మనకి ఇండియా గేట్ దగ్గర లాస్ట్ ఇయర్ ప్రధానమంత్రి గారు ఈ యొక్క ఆవిష్కరించారు కదా, దాని గురించి ఒకసారి చెక్ చేద్దాం. ఎందులో భాగంగా సెంట్రల్ విస్టాలో భాగంగా సెంట్రల్ విస్టా అనే ప్రోగ్రామ్, దాని గురించి మనం సపరేట్ వీడియో చేయడం జరిగింది. ఇండియన్ పార్లమెంట్ కానీ, ఓకే, సో అలానే ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్ ఆఫీసెస్, ఇవన్నీ కొత్త ఆఫీసెస్ గురించి మనం మాట్లాడుకున్నాం. మరి అలానే ఎవ్రీ ఇయర్ అంటే రీసెంట్గానే మనం స్టార్ట్ చేసాం, లాస్ట్ 4 years బ్యాకే సుభాష్ చంద్రబోస్ అప్డా ప్రబంధన్ పురస్కార్, సుభాష్ చంద్రబోస్ ఆప్దా ప్రబంధన్ పురస్కార్, ఇది మనకి డిజాస్టర్ మేనేజ్మెంట్ రిలేటెడ్ అనమాట. ఆ అవార్డ్స్ ఈసారి ఎవరెవరికి ఇచ్చారో చూద్దాం. అలానే సుభాష్ చంద్రబోస్ లైఫ్, ఎర్లీ లైఫ్, ఓకే, దాంతోపాటు సుభాష్ చంద్రబోస్ పేరెంట్స్, దాంతోపాటు సుభాష్ చంద్రబోస్ గారు సివిల్ సర్వీస్ని క్లియర్ చేయడం, దాని తర్వాత సుభాష్ చంద్రబోస్ గారు యొక్క ఎడిటర్గా పనిచేశారు. ఒక న్యూస్ పేపర్ ఏమో చిత్తరంజన్ దాస్ గారి న్యూస్ పేపర్. దాని తర్వాత సుభాష్ చంద్రబోస్ గారు సపరేట్గా న్యూస్ పేపర్ కూడా ఎస్టాబ్లిష్ చేశారు. అలానే సుభాష్ చంద్రబోస్ గారు తన బుక్ కూడా రాయడం జరిగింది. ఆ బుక్ ఏంటో డిస్కస్ చేస్తాం. దాని తర్వాత సుభాష్ చంద్రబోస్ గారి యొక్క ఐడియాలజీ, అంటే సుభాష్ చంద్రబోస్ గారు తన బతికి ఉన్నప్పుడు ఎలాంటి సిద్ధాంతాలను నమ్మారు, ప్రధానంగా సోషలిజం, అలానే కమ్యూనిస్ట్ భావజాలను నమ్మారు. సుభాష్ చంద్రబోస్ గారు ఎక్కువగా ఈ యొక్క డెమోక్రసీ, మన భారతదేశానికి డెమోక్రసీ అనేది సూట్ అవ్వదు అని ఎక్కువగా నమ్మారనమాట. అంటే ఇది కొద్దిగా మనకి సర్ప్రైజింగ్గా ఉంటుంది. దాంతోపాటు సుభాష్ చంద్రబోస్ గారు గాంధీజీ దాన్ని ఎంతో అంటే విభేదించినప్పటికీ కూడా గాంధీజీ గారికి ఈ యొక్క ఫాదర్ ఆఫ్ నేషన్ అని అన్నది సుభాష్ చంద్రబోస్ గారే. ఓకే, నెక్స్ట్ సుభాష్ చంద్రబోస్ గారు కాంగ్రెస్తో అసోసియేషన్, ఇందులో మనకి ఏ కాంగ్రెస్ సమావేశానికి సుభాష్ చంద్రబోస్ గారు ప్రెసిడెంట్గా వ్యవహరించారు, ఏ కాంగ్రెస్ సమావేశంలో సుభాష్ చంద్రబోస్ గారికి గాంధీజీతో ఈ యొక్క విభేదాలు రావడం వల్ల వెళ్ళిపోయారో అది కూడా మనం డిస్కస్ చేస్తాం. దాని తర్వాత భారతదేశం నుండి వెళ్ళిపోయి సుభాష్ చంద్రబోస్ గారు ఇండియన్ నేషనల్ ఆర్మీని ఎస్టాబ్లిష్ చేయడం మనం మాట్లాడుకుంటాం. ఫైనల్గా సుభాష్ చంద్రబోస్ గారు ఇచ్చినటువంటి నినాదాలు, కోట్స్ గురించి కూడా మాట్లాడుకుంటాం. ఓకే, వన్ ఇంట్రెస్టింగ్ కోట్ ఈరోజు మనం డిస్కస్ చేస్తాం. మనం రెగ్యులర్గా చదివే వాటితో పాటు ఈరోజు మనం ఎక్కువ బుక్స్లో కవర్ కానటువంటిది కూడా మనం ఈరోజు మనం డిస్కస్ చేస్తాం స్టూడెంట్స్. సరే, మరి ఫస్ట్ సుభాష్ చంద్రబోస్ బర్త్ యానివర్సరీ, దీని పేరుని ఏమంటున్నాం మనం?
యొక్క పరాక్రమ్ దివస్ అంటారు స్టూడెంట్స్. పరాక్రమ్ దివస్ ఎన్నవ బర్త్ యానివర్సరీ ఇప్పుడు మనం జరుపుకుంటుంది? 126th బర్త్ యానివర్సరీ. మరి సుభాష్ చంద్రబోస్ గారి యొక్క ఏ బర్త్ యానివర్సరీని మనం పరాక్రమ్ దివస్గా మనం జరుపుకోవడం స్టార్ట్ చేసాం? 124th బర్త్ యానివర్సరీ. ఏ ఇయర్లో? 2021లో. అప్పటి నుండి ఫస్ట్ టైం స్టార్ట్ చేసాం. 2024లో 2022లో 125th బర్త్ యానివర్సరీ. ఇప్పుడు మనకి 2023లో 126th బర్త్ యానివర్సరీ. ఓకే, ఈ యొక్క 126th బర్త్ యానివర్సరీని అంటే ఈరోజు మనం జరుపుకోవడం జరిగింది స్టూడెంట్స్. ఇది మనకి ఫస్ట్ టైం మీకు అర్థం కావాల్సింది. అలానే మీకు ఇందాక ఎక్స్ప్లెయిన్ చేశాను, ఈ యొక్క సుభాష్ చంద్రబోస్ గారి యొక్క స్టాచ్యూ, సుభాష్ చంద్రబోస్ గారి యొక్క స్టాచ్యూ ఇండియా గేట్లో వీళ్ళు ఆవిష్కరించడం జరిగింది. ఈ యొక్క ఇండియా గేట్ మెయిన్గా మనకి ఒక సెంట్రల్ విస్టాలో ఒక ప్రాజెక్ట్లో ఒక భాగం అనమాట. ఇండియా గేట్ నుంచి మనకి డైరెక్ట్గా రాష్ట్రపతి భవన్కు ఉండేటటువంటి ఈ మార్గం మొత్తం కూడా కర్తవ్య మార్గ్ అంటున్నాం. ఇంతకుముందు రాజ్ పత్ అనేవాళ్ళం, ఇప్పుడు కర్తవ్య మార్గ్ మనం ఇదివరకు టాపిక్లో డిస్కస్ చేసాం స్టూడెంట్స్. మరి యొక్క సుభాష్ చంద్రబోస్ స్టాచ్యూ గురించి ఏమైనా ఇన్ఫర్మేషన్ అంటే కనుక ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఐడియా ఉండాలి. ఓకే, ఇది నేను మీకు ఇంతకుముందు డిస్కస్ చేశాను, కాకపోతే ఇప్పుడు రిలవెన్సీ ఉంది కాబట్టి మళ్ళీ ఒకసారి ఇంక్లూడ్ చేస్తున్నాను. ఈ స్టాచ్యూ లెంత్ ఎంత స్టూడెంట్స్? 28 feet లాంగ్ హైట్. దీన్ని ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు 8th September 2022 రోజు ఈ యొక్క విగ్రహాన్ని ఆవిష్కరించడం జరిగింది. పరాక్రమ్ దివస్ 23rd January జరుపుకుంటారని మీకు తెలుసు. ఈ స్టాచ్యూని స్కల్ప్టర్ ఎవరు దీన్ని రూపొందించింది? అరుణ్ యోగిరాజ్ రూపొందించడం జరిగింది. మరి ఇది మొత్తం ఈ స్టాచ్యూ యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఇది మొత్తం ఒకే రాయి నుండి చెక్కబడింది అనమాట. అంటే ఒక బ్లాక్ గ్రానైట్ ఉంటుంది కదా, దాని నుంచి చెక్కారనమాట. మోనోలిథిక్ బ్లాక్. మోనో అంటే సింగిల్, లిథిక్ అంటే స్టోన్. మరి యొక్క గ్రానైట్ ఎక్కడి నుంచి తీసుకెళ్లారు? ఖమ్మం, తెలంగాణలోని ఖమ్మం. ఇంతకుముందు ఇదే ప్లేస్లో బ్రిటిష్ కింగ్ జార్జ్ V ఉండేది. కింగ్ జార్జ్ V యొక్క బస్ట్ సైజ్ అంటే చెస్ట్ నుంచి ఉన్నటువంటి విగ్రహం ఉండేది. దాని ప్లేస్లో తీసేసి సుభాష్ చంద్రబోస్ గారి యొక్క విగ్రహాన్ని పెట్టడం జరిగింది. ఓకే, ఇది మనకి సుభాష్ చంద్రబోస్ స్టాచ్యూ గురించి మీకు మెయిన్గా తెలియాల్సినటువంటి ఇన్ఫర్మేషన్. మరి ఈరోజు ఇంకా ప్రధాని గారు ఇంకేం డిక్లేర్ చేశారంటే సుభాష్ చంద్రబోస్ మెమోరియల్ అనేది ఒకటి అండమాన్ నికోబార్లో నెలకొల్పబోతున్నట్టు. ఎందుకంటే అండమాన్ నికోబార్లో సుభాష్ చంద్రబోస్ గారు 1943లో భారతదేశం యొక్క త్రివర్ణ పతాకాన్ని ఎగరవేయడం జరిగింది. మరి ఈ ఉద్దేశంలో సుభాష్ చంద్రబోస్ గారి యొక్క మెమోరియల్ ఎక్కడ రాబోతుంది? రోజ్ ఐలాండ్లో రాబోతుంది. ఓకే, కాకపోతే రోజ్ ఐలాండ్ పేరు మార్చారు. ఎప్పుడు? 2018లో దీని పేరు మార్చి సుభాష్ చంద్రబోస్ ద్వీప్గా మార్చడం జరిగింది. మరి ఇక్కడ ఇంకొక ఇన్ఫర్మేషన్ మీకు తెలియాలి. అండమాన్ నికోబార్ ఐలాండ్లో ఇప్పటివరకు అన్నేమ్డ్ ఐలాండ్ అంటే పేరు లేనటువంటి ఐలాండ్స్ కొన్ని ఉన్నాయన్నమాట. ఆ పేరు లేనటువంటి ఐలాండ్స్కి ఇప్పటివరకు మన భారతదేశ ప్రభుత్వం 21 మందికి మనకి ఈ యొక్క పరమ్వీర్ చక్ర అవార్డ్స్ ఇవ్వడం జరిగింది. ఈ యొక్క పరమ్వీర్ చక్ర అవార్డు ఎవరెవరికైతే ఇచ్చారో ఆ ఐలాండ్స్ అన్నిటికి కూడా అంటే 21 ఐలాండ్స్కి వీళ్ళ పేర్లు పెడతారనమాట. ఓకే, అండమాన్ నికోబార్ ఐలాండ్స్లో 21 ద్వీపాలు అంటే 21 ద్వీపాలకు పేరు లేవు. వాటికి ఇప్పటివరకు ప్రభుత్వం ఎవరికైతే పరమ్వీర్ చక్ర అవార్డు ఇచ్చిందో ఓకే వాళ్ళకి ఆ నేమ్స్ పెడతారు. ఇక్కడ మీకు క్వశ్చన్ స్టూడెంట్స్, పరమ్వీర్ చక్ర అవార్డు మామూలుగా మనం టైటిల్ మనకి ఎవరైనా బిరుదులు ఇచ్చారనుకోండి, ఆ టైటిల్స్ని మన పేర్ల ముందు యూజ్ చేయకూడదు. ఆర్టికల్ 18 ప్రకారము అబాలిషన్ ఆఫ్ టైటిల్స్ వాళ్ళ పేర్ల ముందు ఎవరు యూజ్ చేయకూడదు. మరి ఆర్టికల్ 18కు ఉన్నటువంటి ఎగ్జెంప్షన్స్ ఏంటి? ఆర్టికల్ 18 నుంచి మినహాయింపు పొందినవి ఏంటి? ఆన్సర్ చేయండి. ఓకే, సో ఇది ఈసారి పరాక్రమ్ దివస్ 2023 సంబంధించింది. అలానే నేను మీకు ఇందాక చెప్పినట్టు సుభాష్ చంద్రబోస్ ఆపద ప్రబంధన్ పురస్కార్ అంటే ఈ యొక్క క్రైసిస్లో ఉన్నప్పుడు అంటే ఎస్పెషల్లీ మనకి ఏదైనా డిజాస్టర్లో ఉన్నప్పుడు ఎవరైనా ఎక్సెప్షనల్గా వర్క్ చేసినట్టయితే కనుక వాళ్ళకి అవార్డు ఇస్తారు. ఈసారి 2023లో వెరీ ఇంపార్టెంట్ ఒడిస్సా స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ ఓకే ఒడిస్సా స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ వాళ్ళకి అవార్డు ఇవ్వడం జరిగింది. అలానే లుంగ్లీ ఫైర్ స్టేషన్ మిజోరాం వాళ్ళకి అవార్డు ఇచ్చారు. సరే, ఇది డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించింది కాబట్టి మరి డిజాస్టర్ మేనేజ్మెంట్ అనేది మనకి షెడ్యూల్ 7లో ఏ జాబితాలో వస్తుందో ఆన్సర్ చేయండి స్టూడెంట్స్. యూనియన్ లిస్టా, స్టేట్ లిస్టా, కాంకరెంట్ లిస్టా? ఆన్సర్ చేయండి. ఓకే, ఇది మనకి అవార్డ్స్కి సంబంధించింది. మరి సుభాష్ చంద్రబోస్ గారి యొక్క లైఫ్ చూసినట్టయితే కనుక సుభాష్ చంద్రబోస్ గారు ప్రజెంట్ ఒడిస్సా ప్రాంతం, ఇంతకుముందు ఇది మనకి వెస్ట్ బెంగాల్ ప్రావిన్స్లో ఉండేది. ఈ యొక్క ఒడిస్సాలో ఏ ప్రాంతంలో? కటక్ అన్న ప్రాంతంలో జన్మించడం జరిగింది. సుభాష్ చంద్రబోస్ గారి యొక్క పేరెంట్స్ ప్రభావతి దత్ బోస్, అలానే జానకీనాథ్ బోస్ తన యొక్క పేరెంట్స్. దాని తర్వాత సుభాష్ చంద్రబోస్ గారు 1919లో ఇండియన్ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ క్లియర్ చేయడం జరిగింది. 1919 అంటే మీకు ప్రధానంగా గుర్తుండాల్సింది
ఆ సంవత్సరంలోనే మనకి రౌలత్ యాక్ట్ తీసుకొచ్చాం. ఓకే, అదే సంవత్సరంలో మనకి జలియన్ వాలాబాగ్ ఇన్సిడెంట్, దాంతోపాటు మనకి మాంటెక్ చెమ్స్ఫర్ రిఫార్మ్స్, అలానే మనకి ఈ యొక్క ఖిలాఫత్ మూమెంట్. సో ఇవన్నీ కూడా మనకి 1919 అనగానే గుర్తు రావాలి. దాంతోపాటు లీగ్ ఆఫ్ నేషన్స్ దీన్ని కూడా మనకి ఈ యొక్క 1919లోనే ఎస్టాబ్లిష్ చేసుకోవడం జరిగింది, వరల్డ్ వార్ I తర్వాత. ఓకే, సరే, మనకి 1919లో సుభాష్ చంద్రబోస్ గారు ఐసీఎస్ ఎగ్జామ్ క్లియర్ చేశారు. దాని తర్వాత దాని నుంచి రిజైన్ చేయడం కూడా జరిగింది. సుభాష్ చంద్రబోస్ గారు తన జీవితంలో ఎక్కువగా భగవద్గీత నుంచి, అలానే ఈ యొక్క స్వామి వివేకానంద గారి యొక్క ప్రీచింగ్ నుంచి ఎక్కువగా స్ఫూర్తి పొందినటువంటి వ్యక్తి స్టూడెంట్స్. దాని తర్వాత మరి సుభాష్ చంద్రబోస్ గారు ఈ యొక్క చిత్తరంజన్ దాస్ గారి యొక్క న్యూస్ పేపర్ అయినటువంటి స్వరాజ్ న్యూస్ పేపర్కి ఫార్వర్డ్ అనే న్యూస్ పేపర్కి ఎడిటర్గా పనిచేశారు. తర్వాత తనంతట తానుగా స్వరాజ్ అనే న్యూస్ పేపర్ని ఎస్టాబ్లిష్ చేసుకోవడం కూడా జరిగింది. ఇక్కడ మీకు ఇంపార్టెంట్ విషయం ఇంకోటి గుర్తుపెట్టుకోవాలి, సుభాష్ చంద్రబోస్ యొక్క పొలిటికల్ ఫాదర్ అంటే రాజకీయ గురువుగా మనం చిత్తరంజన్ దాస్ అంటున్నాం. మీరు వెస్ట్ బెంగాల్లో ఈ యొక్క చిత్తరంజన్ లోకోమోటివ్ ఫ్యాక్టరీ అంటే కోచ్ ఫ్యాక్టరీస్ ఉంటుంది కదా, అది కూడా ఉంది మనకి. అలానే యొక్క చిత్తరంజన్ దాస్ మరియు మోతీలాల్ నెహ్రూ గారు 1923లో స్వరాజ్ పార్టీ అనే దాన్ని కూడా ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సుభాష్ చంద్రబోస్ గారు రాసినటువంటి బుక్ ఏంటంటే ద ఇండియన్ స్ట్రగుల్ అనే బుక్ను రాయడం జరిగింది. ఇది మనకి 1920 నుంచి 1942 వరకు ఇండియా ఇండిపెండెన్స్ మూమెంట్లో జరిగినటువంటి ఇంపార్టెంట్ అన్నీ కూడా మనకి కవర్ చేస్తున్నారు స్టూడెంట్స్. అలానే సుభాష్ చంద్రబోస్ గారి యొక్క ఐడియాలజీ నేను మీకు ఇందాక బిగినింగ్లో చెప్పినట్టు సుభాష్ చంద్రబోస్ గారు ప్రధానంగా భగవద్గీత నుంచి ఇన్స్పిరేషన్, అలానే స్వామి వివేకానంద టీచింగ్ నుంచి. స్వామి వివేకానంద టీచింగ్ ఏంటంటే ప్లూరలిజం ఆర్ యూనివర్సలిజం, అంటే ఈ యొక్క ప్రపంచం అంటే అందరూ కూడా మనకి బ్రదర్స్ అండ్ సిస్టర్ లాగా. దాంతోపాటు సుభాష్ చంద్రబోస్ గారు తన యంగ్ ఏజ్ నుంచి నేషనలిస్టిక్ థాట్స్ అంటే సుభాష్ చంద్రబోస్ గారు దేశం యొక్క ఏవైతే కనుక వివేకానంద గారు దేశం గురించి ఏవైతే మనకి ఆలోచన చెప్పారో అవి కూడా సుభాష్ చంద్రబోస్ గారి పైన చాలా ప్రభావం చూపించాయని చెప్పొచ్చు. అలానే సుభాష్ చంద్రబోస్ గారు సోషలిజం, దాంతోపాటు కమ్యూనిజం ఈ యొక్క సిద్ధాంతాల వైపు ఎక్కువగా అట్రాక్ట్ అయ్యారు. దాంతోపాటు సుభాష్ చంద్రబోస్ గారు ఉమెన్ ఎంపవర్మెంట్, సెక్యులరిజం లాంటి ఐడియాస్ని సపోర్ట్ చేయడం జరిగింది. సర్ప్రైజింగ్గా సుభాష్ చంద్రబోస్ గారి ప్రకారం మన భారతదేశంలో డెమోక్రసీ వర్క్ అవ్వదు అని తన యొక్క నమ్మకం అనమాట. అంటే మన భారతదేశంలో ప్రజాస్వామ్యం అనేది నెలకొల్పడం కష్టం అని సుభాష్ చంద్రబోస్ గారి యొక్క ఒపీనియన్. సరే, మరి ఆ ఒపీనియన్ ఎందుకు వచ్చారో మనకు ఇంకా ఇన్డెప్త్గా చదివితే తెలుస్తుంది. మరి సుభాష్ చంద్రబోస్ గారు ఐఎన్సీ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఉన్నటువంటి జర్నీని మీరు పరిశీలిస్తే కనుక ఈ యొక్క సుభాష్ చంద్రబోస్ గారు మొదటగా మోతీలాల్ నెహ్రూ రిపోర్టుని తను తీవ్రంగా వ్యతిరేకించారు. మీకు మోతీలాల్ నెహ్రూ రిపోర్ట్ అంటే ఐడియా ఉండాలి. ఏంటంటే మనకి సైమన్ కమిషన్ 1927లో ఫామ్ అయింది. అప్పుడు 1928లో నెక్స్ట్ ఇయర్ సైమన్ కమిషన్ ఇండియాకి వచ్చింది. ఇండియాకి వచ్చినప్పుడు మనం అందరం ఏమన్నామంటే సైమన్ గోబ్యాక్ అన్నాం. అప్పుడున్నటువంటి బ్రిటిష్ ఫారిన్ మినిస్టర్ బర్కిన్హుడ్స్, ఓకే, ఇతను ఏమన్నాడంటే మీరందరూ సైమన్ గోబ్యాక్ అంటున్నారు, సరే మరి మీకు నిజంగానే కెపాసిటీ ఉందా మీ ఓన్ స్వతంత్రం అంటే మీ ఓన్ కాన్స్టిట్యూషన్ మీరు ఫ్రేమ్ చేసుకునేంత అంటే అప్పుడు కాంగ్రెస్ దాన్ని ఛాలెంజ్గా తీసుకొని ఎస్ మాకు ఆ కెపాసిటీ ఉంది అని మోతీలాల్ నెహ్రూ రిపోర్ట్ ఇచ్చింది. సర్ప్రైజింగ్లీ మోతీలాల్ నెహ్రూ రిపోర్టులో ఇక ఏం చెప్పారంటే మాకు డొమినియన్ స్టేటస్ ఇస్తే సరిపోతుంది, అంటే పాక్షికమైనటువంటి స్వాతంత్రం ఇస్తే సరిపోతుంది అన్నారు. దాన్ని సుభాష్ చంద్రబోస్ గారు వ్యతిరేకించారు. అలానే సుభాష్ చంద్రబోస్ గారు గాంధీజీ యొక్క సాల్ట్ సత్యాగ్రహంలో పార్టిసిపేట్ అయ్యారు. గాంధీజీ గారు యొక్క గాంధీ ఇర్విన్ ఒప్పందం 1931 చేసుకున్న తర్వాత ఈ యొక్క సాల్ట్ సత్యాగ్రహాన్ని సడన్గా ఆపివేయడాన్ని కూడా ఈ యొక్క సుభాష్ చంద్రబోస్ గారు విమర్శించడం జరిగింది. దాని తర్వాత సుభాష్ చంద్రబోస్ గారు కాంగ్రెస్లో ఉన్నటువంటి ఎంఎన్ రాయ్ అలానే జవహర్లాల్ నెహ్రూ గారి యొక్క థాట్స్ వైపు ఎక్కువగా ఆకర్షించబడ్డారు. దాని తర్వాత 1938 హరిపురా సెషన్ని యొక్క హరిపురా సమావేశానికి సుభాష్ చంద్రబోస్ గారు అధ్యక్షత వహించారు. దాని తర్వాత 1939 త్రిపురి సెషన్కి కూడా సుభాష్ చంద్రబోస్ గారు అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. త్రిపురి సెషన్. కాకపోతే ఈ త్రిపురి సెషన్లో ఒక ఆసక్తికరమైనటువంటి సంఘటన ఏంటంటే సుభాష్ చంద్రబోస్ గారు గెలిచింది ఎవరిపైన అంటే గాంధీజీ గారు అప్పటి వరకు సపోర్ట్ చేసినటువంటి పట్టాభి సీతారామయ్య గారి పైన గెలవడం జరిగింది. ఈ యొక్క కాంగ్రెస్కి అధ్యక్షత వహించడం ఈ యొక్క సుభాష్ చంద్రబోస్ గారు కాంగ్రెస్కి అధ్యక్షత వహించడం గాంధీజీ గారికి అంతగా పెద్దగా ఇష్టం లేదు. కాబట్టి గాంధీజీ గారితో కాన్ఫ్లిక్ట్ అక్కర్లేదని చెప్పేసి ఈ యొక్క సుభాష్ చంద్రబోస్ గారు కాంగ్రెస్ని వదిలి వెళ్ళడం జరిగింది. తన ప్లేస్లో రాజేంద్ర ప్రసాద్ గారిని అపాయింట్ చేయడం జరిగింది స్టూడెంట్స్. దాని తర్వాత సుభాష్ చంద్రబోస్ గారు బెంగాల్లోనే తన యొక్క హోమ్ స్టేట్ అయినటువంటి బెంగాల్లో ఈ యొక్క ఫార్వర్డ్ బ్లాక్ అనే దాన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది ఈ యొక్క స్వతంత్ర ఉద్యమాన్ని మరింతగా ముందుకు తీసుకెళ్లడానికి. దాని తర్వాత రోజులలో సుభాష్ చంద్రబోస్ గారు ఇండియా నుంచి వెళ్ళిపోయి దాని నుంచి జర్మనీ నుంచి మళ్ళీ జపాన్ కంట్రోల్లో ఉన్నటువంటి సింగపూర్కి వెళ్ళి జూలై
1943లో. అక్కడి నుంచి ప్రధానంగా ఢిల్లీ చలో, దాంతోపాటు ఈ యొక్క ఆజాద్ హింద్ గవర్నమెంట్ అంటే భారత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం, దాంతోపాటు ఇండియన్ నేషనల్ ఆర్మీ యొక్క లీడర్షిప్ తీసుకోవడం 21 అక్టోబర్ 1943. ఇవన్నీ కూడా మనకి ఐఎన్ఏకి సంబంధించింది. యాక్చువల్ ఐఎన్ఏ లీడర్షిప్ తీసుకున్న సుభాష్ చంద్రబోస్, కాకపోతే ఐఎన్ఏని ఏర్పాటు చేసింది కెప్టెన్ మోహన్ సింగ్, అలానే జపనీస్ మేజర్ ఇవాచి ఫిజివారా వీళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. ఇక ఐఎన్ఏ అనేది బ్రిటిష్ సోల్జర్స్తో పోరాడారు 1944లో. అందుకోసమే ఐఎన్ఏ అంటే వరల్డ్ వార్ II అయిపోయిన తర్వాత ఐఎన్ఏ సోల్జర్స్ అందరినీ కూడా వాళ్ళకి ట్రయల్ కండక్ట్ చేయడం జరిగింది, అంటే వాళ్ళని శిక్ష కోసం కండక్ట్ చేయడం జరిగింది. మీకు హిస్టరీలో బాగా నాలెడ్జ్ ఉంటే ఐఎన్ఏ ట్రయల్ ఎక్కడ జరిగిందో ఆన్సర్ చేయండి స్టూడెంట్స్. ఐఎన్ఏ సోల్జర్స్ ఉంటారు కదా, వీళ్ళ యొక్క ట్రయల్ అంటే వీళ్ళ యొక్క కోర్టు ప్రొసీడింగ్స్ ఎక్కడ జరిగినాయో ఆన్సర్ చేయండి. ఫైనల్గా సుభాష్ చంద్రబోస్ గారు 1945లో తైవాన్ దగ్గరలో ప్లేన్ క్రాష్లో మరణించారు. దాని గురించి చాలా కాంట్రవర్సీస్ ఉన్నాయి. బట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 2017లో RTI రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్కి రెస్పాన్స్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా క్లారిఫికేషన్ ఇచ్చింది. ఏమని? నిజంగానే సుభాష్ చంద్రబోస్ గారు చనిపోయారు ప్లేన్ క్రాష్లో అని చెప్పేసి. ఇది మనకి ఇండియన్ నేషనల్ ఆర్మీ గురించి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. మరి సుభాష్ చంద్రబోస్ గారు ఇచ్చినటువంటి మెయిన్ స్లోగన్ మీకు తెలిసి చాలా మట్టికి, గివ్ మీ బ్లడ్ ఐ విల్ గివ్ యూ ఫ్రీడమ్, ఇదొకటి. దాంతోపాటు ఢిల్లీ చలో అంటే ఇండియన్ నేషనల్ ఆర్మీ వాళ్ళందరూ కూడా ఢిల్లీ వైపుకి వెళ్ళాలని. ఎందుకు? అప్పుడు ఢిల్లీ అనేది ఈ యొక్క అధికార కేంద్రానికి ప్రతీకగా ఇప్పటి కూడా మనం చూస్తుంటాం కదా. కేంద్ర ప్రభుత్వంలో ఢిల్లీలో అంటే ఢిల్లీ పీఠాన్ని ఎవరు అధిష్టిస్తారని అంటుంటారు కదా. ఢిల్లీ అనేది ఇప్పటికి కూడా పవర్ సెంటర్ లాగా చూస్తారనమాట. అందుకే మనకి 1857 రివోల్ట్ అయిన తర్వాత బహదూర్ షా II ఉన్నప్పుడు అందరూ కూడా బ్రిటిష్ వాళ్ళపైన తిరుగుబాటు చేసి ఢిల్లీ వైపుకి వెళ్ళారనమాట. సో ఢిల్లీ చలో, అలానే జై హింద్ ఆర్ గ్లోరీ టు ఇండియా, దీన్ని ఇప్పటికీ కూడా మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అడాప్ట్ చేసుకోవడం జరిగింది. ఈవెన్ ఆర్మీ కూడా అడాప్ట్ చేసుకోవడం జరిగింది. దాంతోపాటు సుభాష్ చంద్రబోస్ గారు ఎతిమద్ కుర్బానీ అంటే దీన్ని మనం యూనిటీ, అగ్రిమెంట్ అండ్ సాక్రిఫైస్ అనే నినాదాన్ని కూడా ఇచ్చారు. దాంతోపాటు ఐఎన్ఏ అప్పటికే మనకి ఈ యొక్క మౌలానా హస్రత్ మొహానీ గారు ఇచ్చినటువంటి స్లోగన్ ఏదైతే ఉందో ఇంక్విలాబ్ జిందాబాద్ అనే స్లోగన్ని కూడా ఐఎన్ఏ యూజ్ చేసుకోవడం జరిగింది స్టూడెంట్స్. ఇవి ప్రధానంగా వీళ్ళకి సంబంధించినటువంటి స్లోగన్స్. సరే, మరి నిన్నటి వీడియోలో మనం అడిగినటువంటి MCQ ఏంటంటే ఈ యొక్క సుప్రీంకోర్టులో యొక్క బెంచ్ దేశంలో వేరే ఏదైనా ప్రాంతంలో ఏర్పాటు చేసేటటువంటి అధికారం ఎవరికి ఉంటుంది అంటే కనుక చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. ఏ ఆన్సర్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా స్టూడెంట్స్. ఓకే, నెక్స్ట్ ఏంటంటే మన క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వర్క్స్ ఆఫ్ రవీంద్రనాథ్ ఠాగూర్ ఈజ్ డెడికేటెడ్ టు సుభాష్ చంద్రబోస్? రవీంద్రనాథ్ ఠాగూర్ గారు రాసినటువంటి ఏది సుభాష్ చంద్రబోస్ గారికి డెడికేట్ ఇవ్వడం జరిగింది? ఇక్కడ 4 ఆప్షన్స్ ఉన్నాయి, ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఏందో చెప్పండి స్టూడెంట్స్. నెక్స్ట్ మెయిన్స్ క్వశ్చన్, డిస్కస్ ద రోల్ ప్లేడ్ బై సుభాష్ చంద్రబోస్ ఇన్ ఇండియాస్ ఫ్రీడమ్ స్ట్రగుల్. భారతదేశం యొక్క ఫ్రీడమ్ స్ట్రగుల్లో సుభాష్ చంద్రబోస్ గారు ప్లే చేసినటువంటి ఆ రోల్ ఏంటి అని మెయిన్స్ క్వశ్చన్ అడుగుతున్నారు. ఓకే, సరే, మరి ఈ యొక్క వీడియో ఏం చేసే కన్నా మొత్తం ఈ వీడియోలో మనం ఏమేమి డిస్కస్ చేస్తాం స్టూడెంట్స్? సుభాష్ చంద్రబోస్ యొక్క బర్త్ యానివర్సరీ, ఈ సంవత్సరంలో మనం స్పెషల్గా ప్రధానమంత్రి గారు ఈ యొక్క అండమాన్ నికోబార్లో 21 ఐలాండ్స్ గురించి, అలానే అండమాన్ నికోబార్లో సుభాష్ చంద్రబోస్ గారి యొక్క మెమోరియల్ గురించి, అలానే ఈసారి ఇచ్చేటటువంటి అవార్డ్స్ గురించి కూడా మనం డిస్కస్ చేసాం. అలానే సుభాష్ చంద్రబోస్ గారి యొక్క స్టాచ్యూ ఇండియా గేట్ దాని గురించి డిస్కస్ చేసాం. సుభాష్ చంద్రబోస్ లైఫ్ డీటెయిల్స్, అలానే సుభాష్ చంద్రబోస్ గారు ఎడిటర్గా చేసినటువంటి న్యూస్ పేపర్స్, దాంతోపాటు సుభాష్ చంద్రబోస్ గారి యొక్క ఐడియాలజీ, అలానే సుభాష్ చంద్రబోస్ గారు కాంగ్రెస్తో ఉన్నటువంటి అసోసియేషన్, దాంతోపాటు ఇండియన్ నేషనల్ ఆర్మీ ఎస్టాబ్లిష్మెంట్, అలానే సుభాష్ చంద్రబోస్ గారు ఇచ్చినటువంటి స్లోగన్స్, ఇవన్నీ కూడా మనకి ఈ యొక్క ఏదైతే కనుక పరాక్రమ్ దివస్ 2023 సందర్భంలో సుభాష్ చంద్రబోస్ గారి గురించి సంబంధించినటువంటి సమగ్రమైన విశ్లేషణ.